బుడమేరు డైవర్షన్ ఛానల్కి 37,555 క్యూసిక్ల వరద ప్రవాహాన్ని కృష్ణానదికి తరలించడానికి 464 కోట్లతో చంద్రబాబు నాయుడు గారు టెండర్లు పిలిపించి పనులు మొదలుపెట్టి దగ్గర 150 కోట్లు ఖర్చు పెడితే 5 సంవత్సరాల జగన్ రెడ్డి పరిపాలనలో, వైసీపీ ప్రభుత్వ పరిపాలనలో పనులను నిలుపుదల చేసి పక్కన పెట్టి ఈ దుర్మార్గానికి నువ్వు కారణం కాదా జగన్ రెడ్డి అని నేను ప్రశ్నిస్తా ఉన్నా, నీ పార్టీని ప్రశ్నిస్తా ఉన్నా. 68,000 కోట్లు ఖర్చు పెట్టిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎక్కడ? 5 సంవత్సరాల్లో 32,000 కోట్లు ఖర్చు పెట్టిన వైసీపీ ప్రభుత్వ పరిపాలనలో బుడమేరు డైవర్షన్ ఛానల్ పనుల్ని ఎందుకు నిలుపుదల చేశావు? ఎందుకు పనులు ఆపేశావు? ఇవాళ ఈ లక్షలాది మంది బాధితులకు సమాధానం చెప్పు. ఈ బుడమేరు బాధితులు ఎవరైతే వరద బాధితులు ఉన్నారో వాళ్ళకు జరిగిన కోట్లాది రూపాయల నష్టంలో నీ తప్పుడు నిర్ణయాలు కాదా? నీ అహంకారపూరిత నిర్ణయాలు కాదా? నీ మూర్ఖపు నిర్ణయాలు కాదా? నీ రివర్స్ టెండరింగ్లు కాదా? ఏం పాపం చేశారు ప్రజలని జరిగే పనులను ఆపేశావు? ఆ ఏజెన్సీల మీద ఒత్తిడి, చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టండి, దేవినేని ఉమా మీద కేసు పెట్టండి, మీ బిల్లులు ఇవ్వం, పనులు ఆపేయండి. ఇవాళ ఏం జరిగింది? నీ నిర్లక్ష్యం వల్ల, నీ తల్లితొక్కు నిర్ణయాల వల్ల, నీ పిచ్చి పనుల వల్ల. అవే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన, ప్రభుత్వం ఇచ్చిన 464 కోట్ల పనులు పూర్తయి ఉంటే ఇవాళ విజయవాడకి బెజవాడకి కష్టం వచ్చేదా? ఇవాళ సింగనగరం కావచ్చు, అటు మైలవరం కావచ్చు, ఇటు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం కావచ్చు, ఈస్ట్ నియోజకవర్గం కావచ్చు, అటు పెనలూరు కావచ్చు, గన్నవరం కావచ్చు, డెల్టా ప్రాంతాల్లో ఉన్న ఇటు గుడివాడ కావచ్చు, పామూరు కావచ్చు, కైకలూరు కావచ్చు, అన్ని నియోజకవర్గాల్లో బుడమేరు వరద బారిన పడి అటు రైతాంగం లక్షలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. లక్షలాది మంది ప్రజలు ఇవాళ వరద నీటిలో ఇబ్బందులు పడుతూ ఉంటే ఒక పైచాచిక ఆనందంతో ఒక ఆహార పొట్లం ఇవ్వటమో, ఒక సాయం చేసే కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవ్వకుండా విషం చిమ్మే కార్యక్రమాలు చేస్తావా? క్షమాపణలు చెప్పాలా? ఏం మాట్లాడుతూ ఉన్నావు? ఏం కుట్రలు చేస్తూ ఉన్నావు? ఇవాళ ఆ ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్న బోట్లకు కూడా నీ పార్టీ రంగులు కనపడతా ఉన్నాయి. 4-5 బోట్లు వచ్చి అంత వేగంగా ప్రకాశం బ్యారేజ్ని తగిలే కార్యక్రమాన్ని కళ్ళ ముందు చూసాం. ఇవాళ అది తీయటానికి కూడా వందలాది మంది అక్కడ పనిచేస్తూ ఉన్నారు. గతంలో కూడా నీ ప్రభుత్వ హయాంలో పులిచింతల గేటు కొట్టుకుపోయిన గేటు పెట్టడానికి నీకు 4-5 ఏళ్ళు పట్టింది. గుండ్లకమ్మ గేట్లు కొట్టుకుపోయాయి. అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయి దగ్గర 46 మంది లెక్కలంటే 60 మంది వాస్తవాలు బయటకు వచ్చాయి. ఇవాళ కూడా ఆ గ్రామాల్లో సహాయం చేసిన పాపం 5 ఏళ్ళు నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి కడప జిల్లాలో పుంచా రిజర్వాయర్, అన్నమయ్య డ్యామ్ నీ ఇసుక దోపిడీ కాదా? మీ పార్టీ నాయకులు నీ ఇసుక దోపిడీ వల్ల అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయింది, పుంచా రిజర్వాయర్ కొట్టుకుపోయింది, అటు గుండ్లకమ్మ గేట్లు కొట్టుకుపోయాయి, పులిచింతల గేటు 4 ఏళ్ళు పట్టింది. నువ్వా ప్రాజెక్టుల గురించి మాట్లాడేది? వెలగలేరు రెగ్యులేటర్ల గేట్లు ఎత్తంట పారిపోయారంట. అసలు ఫ్లడ్ మేనేజ్మెంట్ గురించి తెలుసా? ఫ్లడ్ మాన్యువల్ తెలుసా? గేట్లు ఎప్పుడు ఎత్తారో తెలుసా? అవి
ఒకడెత్తి గేట్ ఎత్తి పారిపోయే గేట్లా ఎన్ని టన్నులు ఉన్నాయో, ఎన్ని 4 టన్నుల 5 టన్నుల, ఏమన్నా కనీస ఇంగిత జ్ఞానం ఉందా జగన్ రెడ్డి? నువ్వా ఈ రాష్ట్రంలో 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసావా? సిగ్గుపడాలయ్యా.